ఎడారిలో సెలయేర్లు డిసెంబరు 1వ తారీఖు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఫిబ్రవరి 4:9. అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారికి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. యెహోషువ 21:44. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనలు 149:4. ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడు ఒక ఆయన తన తల్లి గురించి చెప్తూ ఉండేవాడు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారు పడడం, ఆందోళన చెందడం పాపం అని గంటల కొద్దీ చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆవిడ దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకొని దిగులు పడేది. అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కనిపించింది ఆమె. ఏం జరిగిందని అడిగాడు అతడు. రాత్రి తనకు కల వచ్చిందని చెప్పింది ఆమె. కలలో ఆమె ఒక రోడ్డు వెంట వెళ్తున్నది. ఆ దారి వెంటే చాలా మంది భారంగా కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపుల మీద నల్లటి బరువైన మూటలు పెట్టుకుని నడుస్తున్నారు. చూడటానికి అసహ్యంగా భయంకరంగా ఉన్న దయ్యాల లాంటి జీవులు వాళ్ళు. మోసుకెళ్లేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నాయి. మిగతా వాళ్ళని లాగానే ఆమె కూడా ఆ అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తున్నదట. దయ్యాల బరువుకి కృంగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతుంది. అతను అటు ఇటు పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదార్స్తున్నాడు. చివరికి ఆమె దగ్గరకు కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తానెంతో అలసిపోయానో ఆయనకి చెప్పింది. ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు, ప్రియ కుమారి, ఈ బరువులు నేను ఇచ్చినవి కావు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దెయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయి. వాటిని పడేయి, వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారి తేలికవుతుంది. రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది. ఆమె చేతిని తాకాడాయన. వెంటనే ఆమెలో శాంతి సమాధానాలు చోటు చేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకి విసిరికొట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతూ ఉండగా ఆమెకి మెలకువ వచ్చిందట. ఆవిడకున్న దిగుళ్ళన్నీ మటుమాయమైనాయి. ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది. రేయిలో సంగీతం నిండిపోతుంది. దినమంతా వేధించిన బాధలు తోక ముడిచిపోతాయి, పారిపోతాయి. ఆమేన్.